బట్టలను వేసుకొని పూజ చేయాలి. చూడండి తెలంగాణ ప్రజలారా, నేను న్యాయంగా ధర్మంగా పోరాటం చేసుకుంటా ఉంటే విత్ పర్మిషన్తో ఎటువంటి సంఘ విద్రోహానికి నేను పాల్పడకుండా న్యాయబద్ధంగా మహాత్మా గాంధీ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఉంటే ఈ విధంగా బండి సంజయ్ మా ఇంటికి పోలీసులను పంపించి పొద్దున్న నేను టవల్ మీద ఉన్న ఎంతటి దుర్మార్గం, ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి దుర్మార్గుడి ఇంటికి పోలీసులు పోకుండా మా దగ్గరికి పంపించాడు. వీళ్ళంటే నాకు గౌరవం, పోలీస్ వ్యవస్థ పట్ల నాకు రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉన్నది. అత్యంత కిరాతకంగా వేధించినటువంటి నిందితుడిని పట్టుకోవాల్సినటువంటి పోలీసులు మా ఇంటికి వచ్చారంటే చూడండి, పోలీసులు బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. దయచేసి చూడండి, పొద్దునట్టు వచ్చారు వీళ్ళు, నన్ను స్నానం చేయట్లేరు, మంచినీళ్ళు రానియట్లేరు, ఇంట్లోకి వెళ్ళనియట్లేరు. ఈ ధర్మం మీరే చెప్పండి, నా అవతారం ఇది. ఇది వాళ్ళ కోసం కుర్చీలు కూడా వేసినా, మంచినీళ్ళు తాగుతుంటే కూడా ఇస్తా, టిఫిన్ కూడా కడుపు నిండా పెడతా. ఎవరికి మేము హాని చేసేటోళ్ళం కాదు. మీరు తక్షణమే బండి సంజయ్ కుమార్ని పట్టుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని, దేశ ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. బాలికకు న్యాయం జరిగేంత వరకు, బండి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు పోరాటం చేస్తాం. బట్టలను వేసుకొని పూజ చేయాలి. చూడండి తెలంగాణ ప్రజలారా, నేను న్యాయంగా ధర్మంగా పోరాటం చేసుకుంటా ఉంటే విత్ పర్మిషన్తో ఎటువంటి సంఘ విద్రోహానికి నేను పాల్పడకుండా న్యాయబద్ధంగా మహాత్మా గాంధీ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఉంటే ఈ విధంగా బండి సంజయ్ మా ఇంటికి పోలీసులను పంపించి పొద్దున్న నేను టవల్ మీద ఉన్న ఎంతటి దుర్మార్గం, ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి దుర్మార్గుడి ఇంటికి పోలీసులు పోకుండా మా దగ్గరికి పంపించాడు. వీళ్ళంటే నాకు గౌరవం, పోలీస్ వ్యవస్థ పట్ల నాకు రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉన్నది. అత్యంత కిరాతకంగా వేధించినటువంటి నిందితుడిని పట్టుకోవాల్సినటువంటి పోలీసులు మా ఇంటికి వచ్చారంటే చూడండి, పోలీసులు బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. దయచేసి చూడండి, పొద్దునట్టు వచ్చారు వీళ్ళు, నన్ను స్నానం చేయట్లేరు, మంచినీళ్ళు రానియట్లేరు, ఇంట్లోకి వెళ్ళనియట్లేరు. ఈ ధర్మం మీరే చెప్పండి, నా అవతారం ఇది. ఇది వాళ్ళ కోసం కుర్చీలు కూడా వేసినా, మంచినీళ్ళు తాగుతుంటే కూడా ఇస్తా, టిఫిన్ కూడా కడుపు నిండా పెడతా. ఎవరికి మేము హాని చేసేటోళ్ళం కాదు. మీరు తక్షణమే బండి సంజయ్ కుమార్ని పట్టుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని, దేశ ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. బాలికకు న్యాయం జరిగేంత వరకు, బండి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు పోరాటం చేస్తాం.